నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మన పొట్ట గట్ట ఎంత హెల్దీగా ఉంటే మన లైఫ్ స్టైల్ అనేది అంత ఈజీగా ఉంటుంది. మన మెటబాలజీ అనేది అంత మంచిగా మెయింటైన్ అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో గ్యాస్ ట్రబుల్స్ అని చెప్పి, ఫ్యాటీ లివర్ అని చెప్పి చాలా చిన్న చిన్న ఏజ్ లో వాళ్ళే ఈ కాజెస్ కి ఎక్కువగా కాజ్ అవుతున్నారు. సో ఇలాంటివన్నీ లేకుండా అసలు గట్ హెల్త్ మీద మనం ఎలాంటి అవగాహన తెచ్చుకోవాలి, గట్ హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలి అడిగి తెలుసుకున్నాం. మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ. హలో సార్. ఈ మధ్య ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్గా వింటున్నాం సార్. ఇది మద్యం తాగడం వల్లే వస్తుందా, లేకపోతే ఇంకా ఏమైనా రీజన్స్ వచ్చే ఉన్నాయి? జనరల్గా ఇప్పుడు మనకి రీసెంట్గా ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా సంథింగ్ ఒక న్యూస్ పేపర్ వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే 85% ఆఫ్ హైదరాబాద్ పీపుల్కి ఫ్యాటీ లివర్ ఉందని ఒక సెన్సస్. ఇది అంటే దీన్ని ఎట్లా కామన్ టెర్మినాలజీ? ఇట్స్ వెరీ కామన్ టెర్మినాలజీ. ఎందుకంటే మనకి లివర్లో ఫ్యాట్ ఉండదు జనరల్గా. ఒక చిన్న ఫ్యాట్ గ్లోబుల్ కూడా ఉండదు ఇన్ జనరల్. లివర్లో కనుక ఫ్యాట్ అక్యుములేట్ అయితే, సపోజ్ మనకు పొట్ట దగ్గర కనుక ఫ్యాట్ వచ్చిందా, పొట్ట వచ్చింది అంటారు. అట్లాగే లివర్ లో కనుక ఫ్యాట్ వస్తే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఓకే, అంటే ఏం కాజెస్ చేస్తుంది? కాజెస్ మోర్ కామన్ అయితే ఆల్కహాల్ అండి. ఓకే. సెకండ్ మోర్ కామన్ ఏంటంటే మనం ఒబిసిటీ ఉన్నాం. లైక్ ఒబిసిటీ అంటే బాడీ మొత్తం ఒబిస్ కాదు, కొంతమందికి ఓన్లీ పొట్ట ఉన్న ఒబిసిటీ ఉంటుంది. దట్ ఈస్ ద మోర్ కామన్. థర్డ్ కామన్ ఏంటంటే స్మోకింగ్. ఫోర్త్ ఏంటంటే డ్రగ్స్ యూస్ చేయడం. అంటే మన ఫార్మసీ డ్రగ్స్ అయినా అయ్యొచ్చు, లేకపోతే జనరల్ డ్రగ్స్ అయినా, అందరూ పాష్గా యూస్ చేసే డ్రగ్స్ అయినా అయ్యొచ్చు. కామన్ గా మేము చూసేది ఆల్కహాల్ పేషెంట్స్ లో, సెకండ్ ఏంటంటే ఒబీస్ పేషెంట్ లో, స్మోకింగ్, డ్రగ్ అబ్యూస్ చేసే వాళ్ళలో, డయాబెటీస్ పేషెంట్స్ లో. ఇంకా కామన్ గా ఎనీ కోమార్బిడ్ కానీ ఎనీ కండిషన్స్, మీకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సపోజ్ ఆస్తమా ఉందనుకోండి, వాళ్ళలో స్టెరాయిడ్స్ యూస్ చేస్తాము, దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ఎనీథింగ్ మనకి కామన్ గా జరిగేదానికన్నా ఎనీథింగ్ ఈస్ ఫ్యాటీ లివర్ ని కాజ్ చేస్తుంది. ఓకే. అయితే ఈ లివర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ముందుగా ఏమైనా డయాగ్నోస్ చేయొచ్చా? ఎలా? ప్రాబ్లం ఏంటంటే మన బాడీకి వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే, మన బాడీలో ఏ ఆర్గాన్ అయినా సరే 80% డ్యామేజ్ అయ్యేంత వరకు మనకి సిమ్టమ్స్ ఇవ్వదు. అవునా? అందుకని గాడ్ ఏం చేస్తాడంటే జనరల్గా 100 years వరకు మనల్ని సర్వైవ్ చేయడానికి పంపిస్తాడు. మనం ఏంటంటే మధ్యలో ఆల్ కాటన్ బిజినెస్లు అన్ని చేసి వాటిని చెడగొడతాం. బట్ జనరల్గా ఏంటంటే అన్ని చేసినా కూడా మనల్ని మాక్సిమం సర్వైవ్ చేయడానికి మన బాడీ ట్రై చేస్తుంది. అందుకే లివర్ ప్రాబ్లం ఉంటే, లివర్ ఒకవేళ దాని ప్రాబ్లం ఉంటే అదే క్లియర్ చేసేసుకుంటుంది. తర్వాత ఇంకా ఏమైనా దాంట్లోంచి ఒక ఆఫ్ తీసేసినా మళ్ళీ లివరే అది ఫామ్ చేసేసుకుంటుంది అంటారు కదా. సో ఈ 80% ఒకవేళ డ్యామేజ్ అయినా దానంతటా అది రిపేర్ చేసుకోలేదా? ఇప్పుడు మనకి సపోజ్ నేను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనుకున్నాను, ఒక డోనర్ ఎవరి దగ్గర నుంచి అయినా సరే, నేను అతనికి ఒక 40% ఉంచేసి మనం 60% తీసేసుకుంటాం. ఎవరైతే డోనర్ ఉన్నారో అతనికి 1 year లోపల అతను 100% లివర్ వచ్చేస్తుంది. అంత కెపాసిటీ ఉంది లివర్కి, రీజనరేటివ్ కెపాసిటీ అనమాట. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఏదైతే లివర్ ఉందో ఆ లివర్ షుడ్ బి నార్మల్ లివర్. అంతేగాని మీరు ఫ్యాటీ లివర్తోనో లేకపోతే లివర్ని ఖరాబ్ చేసిన లివరు రీజనరేట్ అవ్వాలి కదా అంటే అది అవ్వదు. ఫ్యాటీ లివర్ ఆఫ్ ఒక స్టేజెస్ ఉంటాయి, 4 స్టేజెస్ ఉంటాయి అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 రికవరీ అవుతాయి. వన్స్ పేషెంట్ ఎప్పుడైనా 4కి వెళ్ళాడు అనుకోండి, అది 3కి రావాలంటే కొంచెం కష్టపడాలి. ఒక్కసారి ఫ్యాటీ లివర్ స్టేజ్ 4 దాటేసి ఫైబ్రోసిస్ అని చెప్తాం, అక్కడికి వెళ్ళిందంటే ఇంకా అది స్టార్ట్ అయినట్టే సిరోసిస్ వైపుకి, లివర్ ఫెయిల్యూర్ వైపు. సో ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రమే లివర్ రికవరీ అవుతుంది. అది 80% వరకు. ఒక్కసారి 80% డ్యామేజ్ అయింది అనుకోండి, ఈవెన్ దో లివర్ అక్కడ ఉన్నా కూడా పేషెంట్కి లివర్ ఫెయిల్యూర్ లాగే చెప్తాం అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు కిడ్నీ ఉందనుకోండి, కిడ్నీ ఎందుకు ఇంకో పేషెంట్కి మన కిడ్నీ డొనేట్ ఎందుకు చేసినా, ఒక కిడ్నీ చాలు యాక్చువల్గా. లంగ్ కూడా అంతే, లంగ్లో 70% వచ్చినా యూ కెన్ సర్వైవ్. దాన్ని కూడా మనం డ్యామేజ్ చేస్తే వి కాంట్. మలబద్ధకం ఇది రెగ్యులర్గా వింటూ ఉంటాము. అసలు కంప్లీట్గా ఎట్లా అంటే, మాకు మోషన్ సరిగ్గా అవ్వదు, మార్నింగ్ లేస్తే మోషన్ సరిగ్గా అవ్వదు, డే శుభ్రంగా ఉండదు. సో ఎట్లా ఈ మలబద్ధకం అసలు దేనికి కాజ్ అవుతుంది? అది నార్మలా లేకపోతే అబ్నార్మల్గా తీసుకోవాలి? జనరల్గా సెకండ్ గ్యాస్ ప్రాబ్లం కాకుండా సెకండ్ కామన్ ఇస్ కాన్స్టిపేషన్. అది గ్యాస్ట్రో సర్జన్ అవ్వచ్చు, జనరల్ ఫిజిషియన్ అవ్వచ్చు, మెడికల్ గ్యాస్ట్రో అవ్వచ్చు, ఎవరి దగ్గరికి అయినా కామన్గా వచ్చేది కాన్స్టిపేషన్. ఓల్డ్ పీపుల్ ఎంత కామన్గా వస్తారో
ఈ సోకాల్డ్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉంటారు 18 to 35-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అనమాట. వాళ్ళు కూడా అంతే కామన్గా వస్తారు కాన్స్టిపేషన్ అని. అంటే 40 to 60 ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వస్తూ ఉంటారు. కొంచెం కామన్గా తక్కువ వస్తారు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు సఫర్ అయి ఉంటారు కదా, కొంచెం మెయింటైన్ చేస్తారు కాబట్టి. ఓకే. వీళ్ళు ఎందుకు వస్తుంది అసలు కాన్స్టిపేషన్ అంటే 2 reasons ఉంటుంది మనం. ఒకటి ఏంటంటే మనం ఏదైతే తింటామో అదే డైజెషన్ అయ్యి మనకి మోషన్ లాగా వస్తుంది. ఎందుకు అలా క్లియర్గా చెప్పాల్సి వస్తుందంటే చాలా మంది ఏం చెప్తారంటే మేము ఎంత బాగా డైట్ చేస్తామంటే సార్ అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నట్స్ తప్ప వెజిటేబుల్స్ తప్ప ఏం తినం సార్, అయినా కూడా మాకు కాన్స్టిపేషన్ వస్తుంది అంటారు. మోషన్ కరెక్ట్గా ఫామ్ అయితేనే మీకు మోషన్ ఫ్రీ అవుతుంది. మోషన్ కరెక్ట్గా ఫామ్ అవ్వాలంటే కార్బోహైడ్రేట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, వాటర్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మెంటల్ రెస్ట్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీకు మోషన్ వస్తుంది. మన వాళ్ళు ఏమనుకుంటారంటే మోషన్ రాలేదా, మోషన్ సిరప్ వేసుకొస్తుంది. మోషన్ సిరప్ వేసుకుంటే ఎందుకు వస్తుంది, లోపల ఉండాలి కదా, ఫస్ట్ లోపల మెటీరియల్ ఉంటేనే మోషన్ ఫ్రీ అవుతుంది. మనకి ఎంత బిగ్ అమౌంట్ ఆఫ్ మోషన్ లోపల ఫామ్ అయితే అంత ఫ్రీ వస్తుంది. ఓకే. మనం ఏమిటంటే తినేది తక్కువ. మరి లూజ్ మోషన్స్ సార్, మలబద్ధకం ఓకే, మరి లూజ్ మోషన్స్ 95% ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే మోషన్స్ మేడం. ఓకే. ఎందుకంటే మనకి సెకండ్ నేను చెప్పాను కదా, మోషన్ ఫ్రీ అవ్వాలంటే బవల్ మూమెంట్ ఉండాలన్నమాట. హైపర్ బవల్ మూవ్మెంట్ ఉంటేనేమో ఇన్ఫెక్షన్స్ వల్ల హైపర్ బవల్ మూవ్మెంట్స్ వస్తాయి అండ్ మోర్ జ్యూసెస్ సిక్రెట్ అయిపోతాయి, దాన్ని లూజ్ మోషన్స్ అంటాం. అది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమందికి అల్సరేటివ్ కోలైటిస్ అనే కండిషన్ ఉంటుంది అనమాట. అందులో ఏంటంటే వాళ్ళకి లోపల ఉన్న లేయర్ ఏదైతే అబ్జార్ప్షన్ అవ్వాల్సిన లేయర్ ఉందో అది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే అబ్జార్ప్షన్ అవ్వక లూజ్ మోషన్స్ వస్తాయి. ఓకే. లూజ్ మోషన్స్ అంటే మనకి ఏదో వేరే చోట నుంచి వస్తుంది అనుకుంటారు. మన స్మాల్ ఇంటెస్టైన్ లో రోజుకి 7 liters జ్యూస్ సిక్రెట్ అవుతుంది. 7 liters స్మాల్ ఇంటెస్టైన్ వరకు మాత్రమే. ఓకే. ఆ 7 liter జ్యూస్ సిక్రెట్ అయ్యి మళ్ళీ అబ్జార్బ్ అవ్వాలి. ఓకే. సపోజ్ మీకు ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుందాం, అది అబ్జార్ప్షన్ అవ్వదు, ఆ 7 liters బయటకు వస్తుంది. మన పొట్టలో మన పేగులు రెడీ చేసినదే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అది కనుక మనకి పేగు కనుక ఒక సర్టన్ టైం ఇచ్చాం అనుకుందాం, ఆ 7 liter అబ్జార్బ్ అయ్యి మోషన్లో వస్తుంది కొంచెం అమౌంట్లో, 100 ml 200 ml లాగా. సపోజ్ మనకి పేగులకి టైం లేదు అంటే ఇన్ఫెక్షన్ వల్ల మూమెంట్ ఎక్కువ ఉంటుంది, సో ఆ జ్యూసే మనకి ఇన్ఫెక్షన్ లాగా బయటకు వస్తుంది అనమాట. అందుకే జనరల్గా ఆ ఫ్లూయిడ్ పోయిన వాళ్ళందరికీ డీహైడ్రేషన్ అయిపోయి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చి డీహైడ్రేట్ అయిన వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ కన్నా తొందరగా పోతారు. డీహైడ్రేషన్ వచ్చి పొటాషియం లాస్ అవుతుంది మేడం అందులో, ఎందుకంటే ఇంటెస్టైన్ జ్యూస్లో హై పొటాషియం వాల్యూస్ ఉంటాయి. మనం కనుక అది లూజ్ అయ్యామనుకోండి, పొటాషియం తగ్గితే హార్ట్ అటాక్ వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల మోషన్స్ కూడా అవుతాయి కదా సార్? మోషన్స్ వల్ల డీహైడ్రేషన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనకు వామిటింగ్స్ వల్ల డీహైడ్రేషన్ అవుతుంది. డీహైడ్రేషన్ అనేది సైడ్ ఎఫెక్ట్ కి పేరు, కారణం ఈస్ మోషన్స్ ఆర్ వామిటింగ్స్. ఓకే. సో సెకండ్ ఏంటంటే మూమెంట్ సరిగ్గా ఉండాలి. సపోజ్ డయాబెటీస్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆయన మూమెంట్ స్లో ఉంటుంది. న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ ఉన్నాడు అనుకోండి, అతనికి ఇంటెస్టైన్ మూమెంట్ స్లో ఉంటుంది. తర్వాత ఏంటంటే సపోజ్ బెడ్ రిడెన్ పేషెంట్ మూమెంట్ స్లో ఉంటుంది. ఓల్డ్ పేషెంట్ ఆయన మామూలుగానే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది, సో మూమెంట్ స్లో ఉంటుంది. ఎందుకని చెప్తున్నా అంటే ఓల్డ్ పేషెంట్స్ కొంతమంది వస్తారు, సార్ మోషన్ సిరప్ వాడితే అలవాటు అయిపోద్ది కదా అంటాడు. మీరు ఓల్డ్ పేషెంట్, మీరు నడవటం స్లో చేస్తారు, మీరే స్లో ఉంటే లోపల పేగులు కూడా స్లో అవుతాయి కదా, సో మీకు మోషన్ ఫ్రీ ఎట్లా అవుతుంది? అంటే దీన్ని బట్టి ఏజ్ ని బట్టి డైట్ అనేది కూడా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళకి తగ్గ డైట్ ని కంపల్సరీగా మెయింటైన్ చేయకపోతే నేను చెప్పినట్టు కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, వాటర్, ఫిజికల్ యాక్టివిటీ, లెస్ మెంటల్ యాక్టివిటీ, ఇవన్నీ లేకపోతే మీకు మోషన్ ఫ్రీ అయ్యే ఛాన్సెసే లేదు. స్ట్రెస్ కూడా మోషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మాకు ఒక ప్రొఫెసర్ చెప్పేవాళ్ళు అనమాట, మీ మజిల్ బాగా యాక్టివ్గా ఉంటే మీకు ఒకటి బ్రెయిన్ మంచిగా ఉంటుంది, సెకండ్ మీ గట్ హెల్త్ బాగుంటుంది. మీరు కనుక బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉంచి ప్రపంచాన్ని కాపాడదామని ట్రై చేస్తే మీ గట్ హెల్త్ అంతా పాడైపోతుంది. సో యువర్ మజిల్ ఈజ్ మోర్ యాక్టివ్, యువర్ గట్ హెల్త్ ఈజ్ వెరీ గుడ్. యువర్ మైండ్ ఈజ్ ఓవర్ యాక్టివ్, యువర్ గట్ హెల్త్ ఈజ్ వెరీ బ్యాడ్. అందుకే గట్ హెల్త్కి కామన్గా వచ్చే ప్రాబ్లం IBS, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దానికి ట్రీట్మెంట్ ఈ సైకాట్రీ ట్రీట్మెంట్. ఓకే. అది మాకు IBS పేషెంట్స్ వచ్చారు అంటే ఒక 10 కొలనోస్కోపీలు, ఒక 20 ఎండోస్కోపీలు ఉంటాయి, ఫుల్ CT స్కాన్లు ఉంటాయి అనమాట, అన్నీ నార్మల్ వస్తాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అప్పర్ ఛాంబర్లో ప్రాబ్లం. సో అందుకనే మ్యాక్సిమం మజిల్ బాగుండాలి, మజిల్ యాక్టివ్ ఉండాలి, బ్రెయిన్ నార్మల్ యాక్షన్లో ఉండాలి, ఓవర్ యాక్షన్ చేయాలి. ఓకే. పైల్స్, ఫిస్టులాస్, ఇవి అంటే వీటి మధ్యలో తేడా ఏంటి? ఇవి ఎప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయి? జనరల్గా నేను ఏంటంటే పేషెంట్స్ వస్తారు,
మీ ప్రాబ్లం ఏంటి అని అడిగారు అనుకోండి, మాది టెర్షరీ సెంటర్స్ కాబట్టి జనరల్గా అంటే హై అండ్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి జనరల్గా పేషెంట్స్ అందరి దగ్గర చూపించుకునే వస్తారు. పెద్ద పెద్ద సెంటర్స్కి అలాగే వస్తారు. కామన్గా చిన్న చిన్న సెంటర్స్లో చూపించుకొని పెద్ద సెంటర్కి వస్తారు. 5 ఫైల్ అన్నా నాకు పడేస్తారు. సార్ ఫైల్ చూసుకోండి సార్ అంటాడు. నెక్స్ట్ డైలాగ్ ఏంటంటే ఫైల్కి ట్రీట్మెంట్ ఇవ్వమని అడుగుతాం జస్ట్ కామన్గా. లేదనుకుంటే నాకు పైల్స్ ప్రాబ్లం అంటాడు. బాబు పైల్స్ ప్రాబ్లం అనేది నేను చెప్పాల్సింది, నువ్వు చెప్పేది కాదు. నీ కంప్లైంట్ ఏంటనే ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాం మనం. సో ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉండాలంటే కాన్స్టిపేషన్ ఉందా లేదా, ఆల్ పైల్స్ ప్రాబ్లమ్స్కి సపోజ్ పైల్స్ ప్రాబ్లం కాదు, యానస్ దగ్గర వచ్చే ప్రతి ప్రాబ్లంకి బ్యాక్గ్రౌండ్లో కాన్స్టిపేషన్ ఉండాల్సిందే. ఓకే, కాన్స్టిపేషన్ లేకుండా మీకు ఏ యానస్ ప్రాబ్లమ్స్ రావు. యానస్ ప్రాబ్లమ్స్ మనకు కామన్గా వచ్చేది ఫస్ట్ వన్ ఈజ్ ఫిజర్, సెకండ్ వన్ ఈజ్ పైల్స్ అంటే అందరూ అనుకునే పైల్స్, మా వర్డ్స్లో హెమరాయిడ్స్, మూడోది ఫిస్టులా, నాలుగోది ప్రొలాప్స్. కామన్గా వచ్చేది ఈ 4 కండిషన్స్కి బ్యాక్గ్రౌండ్లో పేషెంట్కి కాన్స్టిపేషన్ ఉండాల్సిందే. ఓకే, సపోజ్ ఒక పేషెంట్ వచ్చారు, కాన్స్టిపేషన్ అని చెప్తారు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ వస్తుందా, లేదు సార్. ఓకే, ఉంది సార్ అని చెప్తాడు అనుకోండి. మోషన్తో పాటు బ్లడ్ ఏమైనా పడుతుందా, లేదు సార్. మోషన్ పైన ఒక లైన్ లాగా వస్తుంది, దట్ మీన్స్ వీ హ్యావ్ ఫిజర్ ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే ఫిజర్ ప్రాబ్లంకి ఆయింట్మెంట్ అప్లై చేసి మోషన్ కాన్స్టిపేషన్కి మోషన్ సిరప్ ఇస్తే 95% సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో కాన్స్టిపేషన్ ఉండాలి, మోషన్ వెళ్తున్నప్పుడు పెయిన్ రావాలి, మోషన్ అయిన తర్వాత కూడా కొంతమందికి పెయిన్ ఉంటుంది, మోషన్ మీద ఒక లైన్ లాగా బ్లడ్ ఉండాలి, దట్ ఈస్ ఫిజర్. 95% నార్మల్ ట్రీట్మెంట్ సెట్ అయిపోతుంది. ఓకే, సెకండ్ పేషెంట్ ఉన్నారు, కాన్స్టిపేషన్ ఉండాలి, మోషన్ వెళ్తున్నప్పుడు పెయిన్ రాకూడదు, మోషన్ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే మోషన్ ప్యాన్ ఉంటుందో దాని మీద బ్లడ్ డ్రాప్ పడిపోవాలి, బ్రైట్ రెడ్ కలర్ బ్లడ్ అంటాము, స్పాంటేనియస్గా ఆగిపోతుంది, ఆ పేషెంట్కి పైల్స్ అంటాం. సో కాన్స్టిపేషన్ ఉండాలి, మోషన్ వెళ్తున్నప్పుడు పెయిన్ రాకూడదు, బ్లడ్ బ్రైట్ రెడ్ కలర్లో ఉండాలి, దాన్ని పైల్స్ ప్రాబ్లం అంటాం. వీళ్ళకి ఏంటంటే జనరల్గా 50% మెడిసిన్తో సెట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే కాన్స్టిపేషన్ తగ్గిన తర్వాత కూడా పైల్స్ ప్రాబ్లమ్ సెట్ అవ్వదు, అప్పుడు మేము సర్జరీ చేస్తాం. స్టూల్ కలర్ సమ్ టైమ్స్ మారుతూ ఉంటుంది, బ్రౌనిష్ కలర్లో కానీ లేదు అంటే డార్క్ బ్లాక్ కలర్లో కానీ ఉంటుంది. సో దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే జనరల్గా మనకి మోషన్ కలర్ ఏంటంటే ఎల్లో కలర్. సపోజ్ ఎల్లో కలర్ కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది అనుకుందాం. అతను మేము హిస్టరీలో ఏంటంటే ఎస్టర్డే ఏమన్నా బీట్రూట్ కానీ ఏదైనా లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తిన్నారా, లేకపోతే ఐరన్కి సంబంధించిన మెడిసిన్స్ యూస్ చేస్తున్నారా అని అడిగితే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేకపోవచ్చు. బట్ మేమేం చెప్తామంటే అబ్జర్వ్ చేయండి అని చెప్తాం ఇఫ్ ఇట్ ఈస్ అ బ్రౌన్ కలర్. అలా కాకుండా కంప్లీట్ బ్లాక్ లైక్ జెడ్ బ్లాక్ అంటాం, అంటే హెయిరీ కలర్ వచ్చింది అనుకోండి, అర్థం ఏంటంటే చిన్న పేగుల్లో స్టమక్లో ఫుడ్ పైప్లో ఎక్కడైనా బ్లీడ్ అవుతున్నట్టు లెక్క. ఓకే, సో బ్లాక్ కలర్ జెడ్ బ్లాక్ హెయిరీ బ్లాక్ వచ్చిందంటే పేషెంట్కి బాడీ లోపల పేగు లోపల ఎక్కడో బ్లీడ్ అవుతుంది. మోర్ కామన్ ఏంటంటే స్టమక్ కానీ చిన్న పేగులో కానీ బ్లీడ్ అయితేనే మోషన్ కలర్ బ్లాక్ వస్తుంది. అందుకే జనరల్గా మేము 50 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కానీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని కానీ ఎవ్రీ 1 week అయినా ఒక్కసారి మీ మోషన్ కలర్ ఏంటో చూసుకోండి అని చెప్తాం. వెస్ట్రన్ టాయిలెట్స్ కాబట్టి మోషన్ అయిపోయిన తర్వాత ఫ్లష్ కొట్టేస్తాం యాక్చువల్గా, వీ డోంట్ సీ. బట్ 50 years ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళని చూసుకోమని చెప్తాం. ఇఫ్ ఇట్ ఈస్ అ బ్లాక్ కలర్ కంప్లీట్ అలర్ట్, లోపల బ్లీడ్ అవుతున్నట్టు లెక్క. బట్ జనరల్గా ఏంటంటే బ్లాక్ వచ్చినంత మాత్రాన క్యాన్సర్ వచ్చిందని కాదు, 90% అల్సర్ వచ్చినట్టు అనమాట, లోపల అల్సర్. మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మోషన్తో పాటు జిగురు రావటము, మోషన్ అంతా లైక్ మన జెల్లీ అంటాం కదా, లైక్ టమాటా సాస్ టైప్లో జెల్లీ లాగా ఉండటము, అట్లా ఉంటే ఏంటంటే అల్సరేటివ్ కోలైటిస్ కానీ అది క్యాన్సర్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో మోషన్ కలర్ను బేస్ చేసుకొని మనం సజెషన్స్ చెప్పగలం. కన్ఫర్మేషన్ అయితే మాత్రం మేము కొలనోస్కోపీ చేసి కన్ఫర్మ్ చేయాలి తప్ప డైరెక్ట్గా చెప్పడం కుదరదు. ఓకే, ఇప్పుడు కొంతమందికి అంటే ఫిస్టులా ప్రాబ్లమ్స్తో వస్తారు. మీరు ఇందాక ఏంటంటే సేమ్ మళ్ళీ కాన్స్టిపేషన్ ఉంటుంది. ఎప్పుడో ఒక 2-3 months బ్యాక్ నొప్పి వచ్చింది సార్, ఒక గడ్డలాగా వచ్చింది, అది ఆటోమేటిక్గా పగిలింది, చీమ్ వచ్చింది. అప్పటి నుంచి ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం వెట్ అవుతుంటుంది, అది ఫిస్టులా ప్రాబ్లం. ఆ ఫిస్టులా ప్రాబ్లం ఉన్న పేషెంట్కి 100% సర్జరీ చేస్తేనే పేషెంట్ తగ్గుతుంది. ఓకే, కొంతమంది ఏంటంటే మోషన్కి వెళ్తున్నప్పుడు హార్డ్ ఉంటుంది సార్, ఏదో ఒక సంపేగు కింద పడుతున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది, లేదంటే నేను లోపలికి పుష్ చేస్తే లోపల అయిపోతుంది, అది ప్రొలాప్స్ ప్రాబ్లం. అతనికి ఏంటంటే ఫస్ట్ మెడిసిన్స్ ట్రై చేస్తాము, అప్పటికి వర్కౌట్ అయిపోతే సర్జరీకి వెళ్తాం. సో పైల్స్ అని ఒక కామన్ మ్యాన్ చెప్పే దాంట్లో ఈ 4 types ఉంటాయి. హిస్టరీ కరెక్ట్గా చెప్తే ఎవరికి మెడిసిన్స్ వాడొచ్చు, ఎవరికి సర్జరీ వాడొచ్చు అని చెప్తాం. ఎందుకంటే మేము పెరియానల్ సపోజ్ దగ్గర ఒక స్పింటర్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఎలా అంటే ఎంత బ్యూటిఫుల్ అంటే
మనకి ఆ స్పింటర్ పైన ఒక 5 సెంటీమీటర్ అబోవ్ మనకు మోషన్ ఉంటుంది యాక్చువల్గా. సో ఎప్పుడైతే ఆ 5 సెంటీమీటర్ దిగుతుందో అప్పుడు స్పింటర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీరు ఓపెన్ చేసేది కాదు, అదే ఓపెన్ అవుతుంది. సో సర్జరీ చేసినప్పుడు అప్పుడప్పుడు అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్గా ఆ ఏరియాకి అవసరమైతే తప్ప వెళ్ళొద్దు సర్జరీకి అని సజెషన్స్ ఇస్తాం. ఎందుకంటే ఆ యాక్షన్ ఏదైతే మూమెంట్ రాగానే ఆ ఓపెన్ అయ్యే యాక్షన్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయ్యే యాక్షన్ ఏ మెడిసిన్స్ ఏ సర్జరీ ఇవ్వలేదు. దిస్ గాడ్ గివెన్ గిఫ్ట్. అన్నెసెసరీగా డ్యామేజ్ చేసుకోవడము, ఈ కాన్స్టిపేషన్ తెచ్చుకొని దాన్ని డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్. సో హిస్టరీ అనేది ఇంపార్టెంట్. తరచూ కడుపు నొప్పి రావటం దేనికి ఇండికేషన్ గా చెప్పుకోవచ్చు? ఎవరిలో ఈ కడుపు నొప్పి అనేది మనం ఎక్కువగా చూడొచ్చు? సపోజ్ చిన్నపిల్లలు స్టార్టింగ్ లో ఏజ్ గ్రూప్ లెస్ చూసుకుంటే చిన్నపిల్లల్లో మోర్ కామన్ గా వచ్చేది గ్యాస్ ప్రాబ్లం. వాళ్ళకి తరచుగా కడుపుల నొప్పి రావడము, కొంచెం తిన్న వామిటింగ్స్ అయిపోవడము ఉంటది. లేకపోతే నాకు ఆకలి ఇట్లేదని చెప్పి మనల్ని ఊరంతా తిప్పడము చేస్తారు జనరల్ గా చిన్నపిల్లలు. సెకండ్ థింగ్ ఏంటంటే పురుగులు ఉన్నప్పుడు, అంటే వామ్స్ అని చెప్తాము. మోషన్ లో ఇప్పుడు ఎవరు పేరెంట్స్ కూడా మాక్సిమం టాయిలెట్ ట్రైనింగ్ చేసి మీరే వెళ్ళండి అంటున్నారు. ఇంతకుముందు అయితే మనము పిల్లలు మోషన్ చెక్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓల్డ్ పీపుల్ చిన్న పిల్లల యొక్క మోషన్ చెక్ చేస్తుండేవాళ్ళు. సో జనరల్ గా ఏంటంటే వామ్స్ ఉన్నాయా లేదా అనేది మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం యాక్చువల్గా, బట్ వెరీ కామన్ నవ్ ఇట్ ఈస్. మూడోది ఏంటంటే మోషన్ అసలు వాడు వెళ్ళడు, బాత్రూమ్కి వెళ్తాడు కానీ మోషనే లోపల స్టక్ అప్ అయిపోయి పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తామంటే అన్ని రకాల టెస్టులు చేసేస్తాము, హిస్టరీలో అది అడగడం వదిలేస్తాం. చిన్నపిల్లలు మోషన్ ఫ్రీ వెళ్తున్నాడా లేదా, మోషన్ వెళ్తున్నప్పుడు టైట్ గా కూర్చుంటున్నాడా, ఒక ఎక్స్రే చేస్తే సరిపోతుంది, లోపల మోషన్ స్టక్ అయిందా లేదా తెలుస్తుంది. సో చిన్నపిల్లల్లో కామన్ గా రిపీటెడ్ గా వచ్చే దాంట్లో కాన్స్టిపేషన్ ఇది వన్ ఆఫ్ ది కామన్. తర్వాత ఒక ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత ఏంటంటే సేమ్ గ్యాస్ ప్రాబ్లము, ఐబిఎస్ ప్రాబ్లము, లేకపోతే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నా కూడా, కొంతమందికి అంటే సర్జరీ అయిపోయిన తర్వాత పేగులు అతికిన వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా రిపీటెడ్ గా పెయిన్స్ వస్తాయి. ఓల్డ్ పేషెంట్స్ లో అయితే జనరల్ గా కాన్స్టిపేషన్ వల్ల పెయిన్ వస్తుంది, వాళ్ళకి కూడా గాల్ బ్లాడర్ లో ఎసిడిటీ ఉంటుంది. అప్పుడప్పుడు క్యాన్సర్స్ వల్ల పెయిన్ రావచ్చు, బట్ క్యాన్సర్స్ లో పెయిన్ రావడం అనేది వెరీ రేర్. పెయిన్ వచ్చింది క్యాన్సర్ లో అంటే ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నట్టే లెక్క. సో ఎందుకు చెప్తున్నామంటే జనరల్ గా పెయిన్ ఇన్ స్టమక్ అని గూగుల్ మనం సెర్చ్ చేయగానే క్యాన్సర్ అని ఫస్ట్ హైలైట్ అవుతుంది. అందరూ అదే పట్టుకుంటారు. యాక్చువల్గా జనరల్ గా క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి పెయిన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, అయితే జీర్ణకోశ సమస్యలు నివారించడానికి ముందుగా దాని గురించి, మన గట్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి, దాన్ని ఎలా హెల్తీగా మెయింటైన్ చేయాలి? జనరల్ గా గట్ హెల్త్ బాగా మెయింటైన్ చేయాలంటే యాజ్ అ గ్యాస్ట్రో పర్సన్స్ లాగా ఏంటంటే మీరు టైంకి తినటం బెస్ట్. ఎందుకంటే మీరు తిన్నా తినకపోయినా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు, కీటోలు ఇవి ఏమి చేసినా కూడా మీరు టైంకి తీసుకోకపోతే జ్యూస్ ప్రొడక్షన్ 24 hours అవుతూ ఉంటుంది. మనకి అలారం క్లాక్ లాగా పొద్దున్నే మనం ఎలా అయితే నిద్రలో ఇస్తామో అన్ని బాడీ సిస్టమ్స్ కూడా అలాగే లెగిస్తాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, లంచ్ స్కిప్ చేయడము, డిన్నర్ స్కిప్ చేస్తామంటే ఆ జ్యూసెస్ డైజెస్ట్ చేసుకోలేవు ఏ ప్రొడక్ట్. అవి మన ఇంటెస్టైన్ ని డైజెస్ట్ చేస్తే స్టార్ట్ చేస్తాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనకి గట్ హెల్త్ బాగుండాలి, ఏం చేయమంటారనే క్వశ్చన్ ఫస్ట్ వస్తే ఫస్ట్ టైంకి తినండి. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏం తింటారనేది మీరు డిసైడ్ చేసుకోండి. మీ యొక్క కల్చర్ బట్టో, రిలీజియన్ బట్టో, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, మీరున్న ఏరియాని బట్టి, మీ అవైలబిలిటీని బట్టి, మీరు రిచ్ అయితే రిచ్ ఫుడ్, పూర్ అయితే పూర్ ఫుడ్, వాట్ ఎవర్ థింగ్ ఈస్ టైంకి మీ అవైలబిలిటీ బట్టి తినండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఏ డైట్ ని స్కిప్ చేయదు. సపోజ్ ఈ రోజు నాకు 2 days వరుసగా హాలిడేస్ వచ్చాయి, నాకు ఏం పరేం లేదు, సో నేను తీసుకునే డైట్ తగ్గించుకొని తింటాను. ఈ రోజు బాగా వర్క్ చేశాను, ఎక్కువ తింటాం. సో ఏంటంటే ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ పెట్టుకోకుండా మీ యాక్టివిటీస్ బట్టి తినండి. నెక్స్ట్ ఏంటంటే నైట్ డిన్నర్ కి పడుకోవడానికి స్లీపింగ్ కి మధ్యలో ఒక 2 hours గ్యాప్ పెట్టుకోండి. నైట్ జనరల్ గా ఫ్యాటీ ఫుడ్, ఫ్రై ఐటమ్స్ ఒకేసారి బింగ్ ఈటింగ్ చేయటము, అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని నేను లంచ్ స్కిప్ చేసి డిన్నర్ ఫుల్ గా తినేయటము, డిన్నర్ తో పాటు కూల్ డ్రింక్స్ తీసుకోవడము, యాజ్ యూజువల్ ఆల్కహాల్ ఈజ్ కంప్లీట్లీ ఇంజరీస్ టు హెల్త్. అలా చేయకుండా ఒక 2 hours గ్యాప్ తీసుకొని కార్బోనేటెడ్ డ్రింక్స్ ఏం లేకుండా, ఫ్యాటీ ఫుడ్ కాకుండా, ఈ పుల్లగా ఉండేవి, స్పైసీ ఎక్కువ ఉన్నవి, ఫ్రైగా చేసినవి ఇవి లేకుండా, నెక్స్ట్ ఏంటంటే రోజుకి అట్లీస్ట్ ఫైబర్ ఎక్కువ ఉండేలా ఒక 100 grams ఫైబర్, అంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలాగా పెట్టుకొని వాటర్ ఒక 3 liters తాగి రోజుకి ఒక 45 minutes ఫిజికల్ యాక్టివిటీ చేసుకుని, ఫిజికల్ యాక్టివిటీ అంటే అందరితో కాకుండా మనమే వాకింగ్ చేసుకుని, మెంటల్ హెల్త్ ఒక 30 minutes 40 minutes అని అట్లీస్ట్ మనలో మెడిటేషన్ లాగా వాట్ ఎవర్ థింగ్ చేస్తే గట్ హెల్త్ బాగుంటుంది. ఇవన్నీ చేసినా కూడా గట్ హెల్త్ బాగాలేదంటే మీకు స్ట్రెస్ ఎక్కువ, లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని చేసినా బాగుండాలని రూల్ ఏం లేదు, బట్ జనరల్ గా ఇవన్నీ ఫాలో అయిన వాళ్ళకి జనరల్ గా ప్రాబ్లమ్ వస్తే వీ హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్. ఎందుకు వచ్చింది అని థింక్ చేస్తే నిజంగా వస్తుంది. ఓకే, థాంక్యూ సార్.